హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వండర్ వరల్డ్. ఇయర్ దీపావళి పండుగ మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. కాకపోతే వీడియో పెట్టడం కొంచెం లేట్ అయ్యింది, ఏమనుకోవద్దు. మొదటగా అమ్మవారి లక్ష్మీదేవికి పూజ చేసుకుని తర్వాత మేము బయట క్రాకర్స్ అవి కాల్చాము. లేట్ అయింది యాక్చువల్లీ ఇయర్ మా పూజ. ఇంట్లో డెకరేషన్ అది చేసేసరికి కొంచెం టైం పట్టింది. నేను పూజ చేస్తున్నాను, మా పిల్లల లోపల ఒకటే గోల, ఇప్పుడెప్పుడు క్రాకర్స్ కాలుద్దామా అని. నేను తీసుకున్నాను కదండి ఎలిఫెంట్స్, ఇవి ఇక్కడ 2 పెట్టాను. అవైతే చాలా బాగున్నాయి, అసలు నాకు నచ్చాయి. అండ్ నెక్స్ట్ ఒక చిన్నది పీట లాంటిది తీసుకున్నాను కదా దేవుడికి పెట్టడానికి, అది లక్ష్మీదేవి దగ్గర పెట్టాను. ఇంట్లో పూజ అయిపోయింది. బయట గుమ్మం దగ్గర కూడా దీపాలు వెలిగిస్తున్నాము, నేను మా పాపలిద్దరు. మా పెద్ద పాప ఒకటే గోల, అది కూడా వెలిగిస్తానని. నాకేమో భయం అది ఎక్కడ చేకాల్చుకుంటుందని. నా చేయి పట్టుకోమన్నాను, అలా పట్టుకుంటుంది. బయట కూడా వరండాలు ఇంకా ఎక్కువ ముగ్గులు పెడదాం అనుకున్నాను. కాకపోతే మాది కొంచెం బాల్కనీ చిన్నది, నడవడానికి వీలు ఉండదని చెప్పి ఓన్లీ బోర్డర్స్ వేసానంటే. గుమ్మం దగ్గర కూడా బయట దీపాలు పెట్టేశాక లోపల మాది ఒక చిన్న రూమ్ లోని కృష్ణుడి బొమ్మ పెట్టి డెకరేట్ చేసాము. అది కూడా మీకు చూపిస్తాను. క్యాండిల్ హోల్డర్ తీసుకున్నాను కదండి నేను 2. అది ఒకటి ఇక్కడ మాకు ఎంట్రన్స్ లోని లోపల ఎంట్రన్స్ లో పెట్టాను. అది చాలా బాగా నచ్చింది నాకైతే. ఈలోపు మా చిన్న పాప ఒకటే గోల, స్వీట్స్ కావాలంట, ఇచ్చేయమని. వాళ్ళ డాడీ చెప్తున్నారు, ఇప్పుడే కదమ్మా జోజులు పెట్టాం, కాసేపు ఆగు అని. తినేస్తానని ఒకటే గోల. దానికి కాజు బర్ఫీ అంటే చాలా ఇష్టం. ఈలోపు అది తీసేసుకుంటుంది, ఎవరో తీసివ్వట్లేదని. అది ఓపెన్ చేసుకొని తినేస్తుందంట. అది ఓపెన్ చేసేస్తుంది, వాళ్ళ డాడీ దెబ్బలాడుతున్నారు. బొమ్మలు చూసారా ఎన్ని ఉన్నాయో, ఒక షాప్ పెట్టచ్చు నిజంగా, ఇంకా ఉన్నాయి లోపల. ఇవన్నీ వాళ్ళ బర్త్డేస్కి వచ్చినవి, వాళ్ళ డాడీ కొన్నవి. ఓపెన్ చేసుకొని తింటుంది. రూమ్ లోని నేను మా చిన్ని కన్నయ్యని పెట్టాను, ముగ్గేసి చిన్ని కన్నయ్యని పెట్టాను. అక్కడ ఇంకొక 2 ఎలిఫెంట్స్ కొన్నాను కదా ల్యాంప్స్, అవి కూడా పెట్టాను. మా పిల్లలిద్దరు కూర్చున్నారు, మా అమ్మ ఏం చేస్తుందా అని. మా చిన్నపాప ఫేస్ చూడండి ఒకసారి, బొంగమూతి పెట్టుకుని ఉంది. డబ్బులాడాను నేను, అది క్యాండిల్స్ వెలిగిస్తానని కాల్ చేస్తుంది, డబ్బులాడాను, అందుకే కూర్చుంది సైలెంట్ గా. నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను ఇంకా కొన్ని ఐటమ్స్, లీవ్స్ అవి కొన్నాను కదా లైట్వి, అవి కూడా హాల్లో డెకరేట్ చేశాను. క్యాండిల్స్ అయితే చాలా బాగా వెలిగాయండి. అది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. అవి ఉన్నాయి కదా చిన్నవి, అవి హాల్స్ పెట్టడం మర్చిపోయాను. కొన్న లీవ్స్ అన్ని కూడా ఇలా టీవీ దగ్గర, టీవీ కబోర్డ్కి నెక్స్ట్ ఇటువైపు వాల్కి హ్యాంగ్ చేసాము. అదైతే లైటింగ్ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఆ పేపర్వి హోల్డర్స్ కొన్నాం కదా, క్యాండిల్ హోల్డర్స్, అందులో నేను స్మోక్లెస్ క్యాండిల్స్ పెట్టేశారు మా వారు. నెక్స్ట్ ఈ గుమ్మానికి 2, నెక్స్ట్ ఎంట్రన్స్ లోని చిన్న రూమ్ లో కూడా పెట్టాము, అందులో కూడా నేను స్మోక్లెస్ క్యాండిల్సే పెట్టాను. నెక్స్ట్ వాల్ పేపర్ తీసుకున్నాం కదా, అది మా వారు మొత్తం అంతా స్టిక్ చేశారు హాల్లోకి. నెక్స్ట్ బయట డ్యూటీలు కొట్టడానికి వచ్చాము, మా చిన్న పాప నేను. ఫస్ట్ దాని పని అయిపోయి ఇంకా అక్కడే ఉంటుందంట, లోపలికి వెళ్ళాలని ఒకటే కాల్ చేస్తుంది. నెక్స్ట్ మా పెద్ద పాప నేను. మా పెద్ద పాప ఇలా ఫొటోస్ పోజులు ఇస్తుంది, వాళ్ళ డాడీ ఫొటోస్ తీస్తున్నారు. నాకు చెప్తుంది ఎలా ఉందో అలా ఉందో అని. దాని డ్రెస్ చూడండి ఒకసారి, హీరోయిన్ లా వెళ్ళపిస్తుంది. వాళ్ళ డాడీ అది స్టార్ట్ చేశారు ఇప్పుడు. మీకు ఇలా డ్యూటీలు అవి చేసే ఆచారం ఉంటుందా? ఆచారం ఏమంటారు దాన్ని, ఆనవాయితీ. మేమైతే చేస్తాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అలా డ్యూటీలు కొడతాము. నేను మా వారు ఏదో నన్ను జోక్ చేస్తున్నారు కమెంట్స్. ఈరోజు బయట క్రాకర్స్ అయితే కాల్ చేస్తున్నారు.
పాల్గొన ఆ సౌండ్స్కి. మా పిల్లలు ఇద్దరు లోపల కొబ్బరికాయ కొట్టడం అయితే మర్చిపోయాము దేవుడికి. తర్వాత లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను. వాళ్ళు ఇంకా వాళ్ళ డ్రెస్సులు చేంజ్ చేసి వాళ్ళ క్రాకర్స్ కాల్చడమే ఉన్నది ఇంకా లేట్. ఈలోపు మా వారు నేను ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాము. నేను వద్దు అన్నా మా వారు బాగుంటుంది ఒకసారి కానీ నాకైతే ఏం నచ్చలేదు. నెక్స్ట్ ఇంకా వీళ్ళ డ్రెస్ చేంజ్ చేశాను. క్రాకర్స్ కాలుస్తున్నారు. మా పెద్ద పాప చివర ఉన్నది. దానికి ఎంత భయం ఎక్కడ చేయగలిపోద్దని క్రాకర్స్ కాల్చమంటే. మా చిన్న పాప అసలు భయం ఉండదు. దివాళీ విషెస్ చెప్పేస్తుంది. వాళ్ళ డాడీ చేతులు పట్టుకొని కాల్పిస్తున్నారు. భయం కదా. అది కూడా తిప్పేస్తుందంట. ఇదండి మా దివాళీ సెలబ్రేషన్స్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియాస్ వన్. థ్యాంక్ యూ సో మచ్.